ఈ మూవీకి సంబంధించిన 5 టికెట్స్‌ని మన ఛానల్‌లో గివ్ అవేగా ఇవ్వబోతున్నాం. సో, ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. 'మహా అవతార్' ఇది జస్ట్ ఒక మూవీ కాదు. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో చాలా మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఆ మూవీస్‌లో ఏం స్టోరీ చూపించబోతున్నారో, ఆ మూవీస్ ఎప్పుడు రాబోతున్నాయి? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఈ 'మహా అవతార్' యూనివర్స్ గురించి మన ఛానల్‌లో ఫ్యూచర్‌లో చాలానే వీడియోస్ చేస్తాను. దానికోసమైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్స్‌లో వచ్చే ఫస్ట్ మూవీ 'మహా అవతార్ నరసింహ'. ఈ మూవీలోని లార్డ్ విష్ణు తన 4గో అవతారమైన నరసింహస్వామిగా ఎందుకు, ఎలా అవతరించారో అనే స్టోరీని చూపిస్తారు. జస్ట్ నరసింహస్వామి స్టోరీ మాత్రమే కాకుండా విష్ణుమూర్తి 3వ అవతారమైన వరాహాల అవతారం గురించి కూడా ఈ మూవీలో చూపిస్తారు. దాంతో పాటు మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి, రెండో అవతారమైన కూర్మ అవతారం గురించి కూడా ఈ మూవీలో చూపించొచ్చు. మూవీలో యానిమేషన్ టాప్ నాచ్ ఉంది. మన ఇండియాలో ఈ లెవెల్ యానిమేషన్ అవుట్‌పుట్ అంటే నిజంగా పీక్. ఆల్సో మ్యూజిక్ ఎలివేషన్స్ కూడా. సో, జస్ట్ ఈ మూవీని మూవీలానే ఆపేయకుండా లార్డ్ విష్ణు మిగతా అవతారాల గురించి కూడా చూపించాలి అని ఈ మూవీ తోటి 'మహా అవతార్' సినిమాటిక్ యూనివర్స్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. సో, ఈ 'మహా అవతార్' యూనివర్స్‌లో రాబోయే సెకండ్ మూవీ 'మహా అవతార్ పరశురామ్'. ఈ మూవీలోని లార్డ్ విష్ణు 6వ అవతారమైన పరశురామ స్వామి గురించి చూపించబోతున్నారు. పరశురామ స్వామి క్యారెక్టర్ గాని, స్టోరీ కానీ ప్యూర్ మాస్‌గా, పవర్‌ఫుల్‌గా, ఫుల్ ఎలివేషన్స్‌తో ఉంటుంది. ఆయన స్టోరీని, ఆయన ఆరాని స్క్రీన్ పైన జస్ట్ 50% తీసుకొచ్చినా థియేటర్‌లు మొత్తం తగలడిపోతాయి. ఆ లెవెల్ మూమెంట్స్ ఉంటాయి ఆయన స్టోరీలో. అయినా ఆయన క్యారెక్టర్‌లోనే ఒక ఆరా ఉంటుంది. జస్ట్ స్టోరీ వింటేనే నాకు పర్సనల్‌గా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే ఈ మూవీలో ఓన్లీ పరశురాముడి స్టోరీ మాత్రమే కాకుండా విష్ణుమూర్తి 5వ అవతారమైన వామన అవతారం గురించి కూడా ఈ మూవీలోని చూపించే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ ఈ మూవీ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీని 2027లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అలాగే ఈ మూవీ గురించి 'మహా అవతార్ నరసింహ' మూవీలో కూడా హింట్ ఇస్తారు. ఇక నెక్స్ట్ ఈ 'మహా అవతార్' యూనివర్స్‌లో రాబోయే థర్డ్ మూవీ 'మహా అవతార్ రఘునందన్'. పేరు వింటేనే అర్థమైపోయినట్టుంది. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి కథనే ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇప్పటికీ రామాయణాన్ని బేస్ చేసుకొని చాలా మూవీసు, కళాఖండాలు వచ్చాయి కానీ పాత సినిమాల్లో తప్ప న్యూ ఏజ్‌లో వచ్చిన మూవీస్ అన్నింట్లో కూడా ప్యూర్ రామాయణాన్ని ఎక్కడా చూపించలేదు. ఆడియన్స్‌ని థియేటర్‌లో కూర్చోబెట్టడం కోసం చాలా చేంజెస్‌ని చేశారు. ఈ 'మహా అవతార్' సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే మూవీస్ అన్నీ కూడా పురాణాల్ని బేస్ చేసుకొని ఎక్కడ చేంజెస్ చేయకుండా తీస్తున్నారు కాబట్టి ఈ మూవీలోని ప్యూర్ రామాయణాన్ని చూడటానికి కొత్తగా జరిగిన కథనే చూపించొచ్చు. ఈ మూవీని 2029లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 'మహా అవతార్' యూనివర్స్‌లో రాబోయే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మూవీ 'ద్వారకాధీష్ గోకులనంద'. థీమ్స్ డిఫరెంట్ ఉన్నాయి అని కన్‌ఫ్యూజ్ కాకండి. ఈ 2 మూవీస్ కూడా విష్ణుమూర్తి 9వ అవతారమైన లార్డ్ కృష్ణ పైనే ఉంటాయి. 2 మూవీస్‌లో 'ద్వారకాధీష్ పార్ట్ 1, గోకులనంద పార్ట్ 2. ఈ 2 మూవీస్‌లో ఏం చూపిస్తారు అనేది ఇంకా తెలియలేదు కానీ, శ్రీకృష్ణుడి గురించి చూపించాలి అంటే పార్ట్ 1 కాదు, 2 కాదు. 10 పార్ట్స్ తీసినా సరిపోదు. అంత పెద్ద కథ ఉంటుంది ఆయనది. మేబీ నా గెస్ ప్రకారంగా టైటిల్స్ ప్రకారంగా అయితే పార్ట్ 1లోని కృష్ణుడి చిన్నప్పటి స్టోరీని చూపించొచ్చు. అదే కంసుడు కృష్ణుడిని చంపేయమని చెప్పి రాక్షసుల్ని పంపిస్తుంటే, ఆ రాక్షసుల్ని కృష్ణుడు చంపుకుంటూ కంసుడిని సంహరిస్తాడు కదా! ఆ స్టోరీని ఈ మూవీలో చూపించి పార్ట్ 2లోని కృష్ణుడు పెద్దయ్యాక చేసిన పనులు చూపించొచ్చు. లైక్ ద్వారకని నిర్మించడం, మహాభారతం గురించి, ద్వారక మునిగిపోవడం, కృష్ణుడు చనిపోవడం ఇలాంటి స్టోరీ అంతా కూడా పార్ట్ 2లో చూపించే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ నా గెస్ మాత్రమే. రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ 2 పార్ట్స్‌లో క్లిఫ్ హ్యాంగర్ పెట్టి మరీ ఏం చూపిస్తారో చూడాలి. అలాగే రిలీజ్ అంటే గుర్తొచ్చింది. పార్ట్ 1ని 2031లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. పార్ట్ 2ని 2033లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ 'మహా అవతార్' యూనివర్స్‌లో రాబోయే సిక్స్త్ అండ్ సెవెంత్ ఫైనల్ పార్ట్ 'కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2'. కల్కి అంటే 'కల్కి 2898 ఐడీ' మూవీలో స్టోరీ చూపించేస్తారు అనుకున్నారా ఏమో! ఆ మూవీలో కల్కినే లేడు. ఆ మూవీలో కల్కి స్టోరీని అసల చూపించనే లేదు. అది కల్కి స్టోరీనే కాదు. ఫిక్షనల్‌గా రాసుకున్న స్టోరీ.
కల్కి స్టోరీ వేరే ఉంటుంది. కల్కి స్టోరీ నిజానికి ఇంకా జరగలేదు కాబట్టి చాలా రైటర్స్ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తూ చాలా డిఫరెంట్ వర్షన్స్‌ని రాశారు. మరి ఈ మూవీలో ఏ వర్షన్‌ని చూపిస్తారో చూడాలి. ఒకవేళ మీకు సైఫై జానరాలో కల్కి స్టోరీ గనక తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. కల్కి స్టోరీని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. మంచి కిక్ ఉంటుంది. ఇంక ఈ మూవీ మ్యాటర్‌కొస్తే స్టోరీ చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు. అందువల్లే పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఈ పార్ట్ 2ఏ ఈ యూనివర్స్‌కి ఫైనల్ పార్ట్ అవుతుంది. ఎందుకంటే కల్కి అవతారమే లార్డ్ విష్ణు చివరి అవతారం కాబట్టి ఇక్కడితోటి స్టోరీ ముగిస్తుంది కాబట్టి ఈ మూవీతోటి ఈ యూనివర్స్ ఎండ్ అయిపోతుంది. కానీ మేబీ ఈ మూవీస్‌కి, యూనివర్స్‌కి మంచి అప్రిషియేషన్ వచ్చి ఆడియన్స్ ఇంకా ఈ మూవీస్‌ని కోరుకుంటే గనక మన పురాణాల్లో ఇంకా చాలా మూవీసే ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని కూడా మూవీస్ తీసే ఛాన్స్ ఉంది. అదే మార్వెల్ ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఎలా తీస్తారో ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి వీళ్ళు కూడా తీసే ఛాన్స్ అయితే ఉంది. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మనమంతా ఈ మూవీస్‌కి సపోర్ట్ చేయాలి. వీళ్ళ యూనివర్స్ ప్లాన్ చాలా బావుంది. వీళ్ళ వల్ల మన పురాణాల గురించి మనకి చాలా బాగా తెలుస్తుంది. సో, ఈ యూనివర్స్ నుంచి వచ్చిన ప్రతి మూవీకి కూడా మనం సపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే ఆల్రెడీ నేను చెప్పా కదా! 'మహా అవతార్ నరసింహ' మూవీ ఈ నెల 25 తారీఖున రిలీజ్ కాబోతుంది అని. ఈ మూవీకి సంబంధించిన 5 టికెట్స్‌ని మన ఛానల్ తరపు నుంచి గివ్ అవే ఇవ్వబోతున్నాం. దానికోసం మీరు ఫస్ట్ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి 'నరసింహ' మూవీ పైన ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేసి దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్, మీ నంబర్, మీ ఈమెయిల్ ఐడీ క్రియేటర్స్ లిస్ట్‌లో మన ఛానల్ అయిన కామిక్ చైనీస్ సెలెక్ట్ చేసి మీరిందాక ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే స్క్రీన్‌షాట్ తీశారు గదా! దాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి. మూవీ రిలీజ్‌కి దగ్గరగా ఉన్నప్పుడు మూవీ టీమ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్‌ని మన ఛానల్ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. వాళ్ళు వాట్సాప్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏ ప్లేస్‌లో, ఏ టైంలో టికెట్ కావాలో కనుక్కొని ఆ ప్లేస్‌లో మీకు టికెట్‌ని బుక్ చేస్తారు. ఇలా మన ఛానల్‌లో 5 మెంబర్స్‌కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో, త్వరగా అందరూ వెళ్లి చేయండి. మీకు ఫ్రీ టికెట్ వస్తుంది. ఓకేనా? సో, ఈ 'మహా అవతార్' యూనివర్స్‌ని, ఈ 'మహా అవతార్' మూవీస్‌ని నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మూవీస్ నుంచి ఏవైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్‌లో తప్పకుండా చేస్తాను. వాటి కోసమైనా మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది 'మహా అవతార్' యూనివర్స్‌లో రాబోయే ఆల్ ఫిల్మ్స్ గురించి డీటెయిల్స్. సో, వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా! కొంచెం చేసి వెళ్ళిపోండి.